శుభమస్తు. శ్రీరామ జయం. సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం ఈనాటి విశేషం. అకామావై అన్న సూత్రంతో ఆషాఢమాసం, కార్తీక మాసం, మార్గశీర్ష మాసం, వైశాఖ మాసం ఈ 4 నెలలలో యథాశక్తి కుదిరిన రోజున కుదిరిన అవకాశాలను అందిపుచ్చుకొని సత్యనారాయణ స్వామి వారిని స్మరించుకోవాలి. సత్యనారాయణ వ్రతం ఆచరించవలసిన రోజు ఈరోజు. సత్యనారాయణ వ్రతం చాలా సులభం. ఈ రోజున నేను సత్యమే మాట్లాడతాను అని అనుకోవడమే సత్యవ్రతం. సత్యవ్రతం చేసిన, చేస్తున్న వారిని చూసిన, కథ విన్న, ప్రసాదం తీసుకున్న, సత్యవ్రతం ఆచరించిన పుణ్యఫలం మనకు లభిస్తుంది అని ఆ సత్యవ్రతం మనకు ఫలంగా నిరూపణగా తెలియజేస్తుంది. కథాం వా శృణయాద్యస్తు వశ్యేద్యా వ్రతముత్తమం తస్య నశ్యంతి పాపాని సత్యమేవ న సంశయః. సత్యనారాయణ వ్రత కథలు 5లో 170వ శ్లోకం ఈ శ్లోకం. కథాం వా శృణయాద్యస్తు, కథ విన్నా లేక చూచినా, ఇలా ప్రత్యామ్నాయాలు కూడా మనకు తెలియజేస్తూ ఇది సత్యం, ఇది సత్యం అన్న ప్రమాణాన్ని మనకు బోధిస్తుంది. రంభాఫలం ఘృతక్షీరం గోధుమస్య చ చూర్ణకం అభావేశాలి చూర్ణం వా శర్కరాంచ గుడం తథా. అరటిపళ్ళు, నెయ్యి, పాలు, గోధుమ నూక, అది లేని ఎడల శాలి అంటే బియ్యం నూక, వీటిని కలిపి ప్రసాదంగా అందరికీ అందించాలి. పిండి ప్రసాదం, అంతేగాని సిరా ఉడకబెట్టిన పదార్థాలు ప్రసాదం కాదు. ఇక్కడ నేను ఈరోజు సత్యమే మాట్లాడతాను అనుకోవాలి. ఇది 3వ అంశం. సత్యవ్రత కథలు 5. మొదటి కథ బ్రాహ్మణుడిది, 2వ కథ శూద్రుడిది, 3, 4వ కథలు వైశ్యునికి సంబంధించినవి కాగా 5వ కథ క్షత్రియుడిది. మొదటి 2 కథలలో బ్రాహ్మణ శూద్రులు వ్రతం అని తెలియగానే సంపూర్ణంగా నమ్మేసి వెంటనే చేసి ఏ సందేహం లేకుండా స్వామి నీవున్నావు అని పరమానంద భరితులవుతారు. వెంటనే స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఈ 2 కథలు మొదటి 2లోనే ఉంటాయి. అనంతరం మళ్ళీ సందేహాలు వ్యక్తపరుస్తారు శౌనకాదులు. ఈ వ్రతం ఎలా ప్రచారంలోకి వచ్చింది అని చెప్పి దానితో సాధువు అనే వైశ్యుడి కథ, తుంగధ్వజుడు అనే పేరు గల క్షత్రియుడి కథ 5వ దానిలో వ్రతం చేస్తాను అనుకొని కండిషనల్ యాక్సెప్టెన్సీ, నియమపూర్వకంగా అంగీకరించడం, కుమార్తె పుడితేనే చేస్తాను, వ్రతం మర్చిపోయి అనేక ఇబ్బందుల పాలయ్యి ఇలా అష్టనష్ట కష్టాలతో సందేహాస్పదంగా ప్రసాదం లభించిన తరువాత గోపాలకులు ఇచ్చారు అనే నిర్లక్ష్యంతో క్షత్రియుడైనటువంటి ఆ రాజు కూడా విడిచిపెట్టి కష్టాలు వచ్చాక వైశ్య క్షత్రియులు అంటే అర్థం ఆ వృత్తులలో ఉన్నవారు, బ్రాహ్మణ శూద్రులు అంటే అర్థం ఆ వృత్తులలో ఉన్నవారు. ఇలా చూచినట్లయితే బ్రాహ్మణ శూద్రులు అమాయకులు, చెప్పినట్లుగా వింటారు, ఆచరిస్తారు. వైశ్య క్షత్రియులు సందేహాస్పదంగా పరిశీలనాత్మకంగా అధ్యయనం చేస్తారు, అనంతరం ఆచరిస్తారు. విశ్లేషణ ఎలా ఉన్నా సత్యవ్రత కథను తెలుసుకుందాం. 4 వర్ణాలతో ఒకటిగా ఉండే సమగ్ర భారతాన్ని సనాతన ధర్మానికి ప్రాతినిధ్యంగా, హిందూ ధర్మానికి ప్రతీకాత్మకంగా ఒక్కటిగా సమష్టిగా చూచే ప్రయత్నం చేద్దాం. సత్యనారాయణ వ్రత కథలో ఇంత విశ్లేషణాత్మక ఆలోచనలు ఉంటాయా తెలుసుకుందాం. సత్యవ్రతం చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.